దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్లారా, ఈ రాత్రి గాడ్ చర్చి సండే ఈవినింగ్ ఆరాధనలో దేవుడిచ్చినటువంటి మాటలు ఏంటంటే, సామెతలు 7వ అధ్యాయము 2-3 వాక్యాలలో ఈ విధంగా రాయబడింది. నీవు దేవుని మాట విన్నట్లయితే నీవు బ్రతుకుతావు అని చెప్పి రాయబడింది. ఇక్కడ మనం దేవుని మాట విన్నట్లయితే మనము బ్రతుకుతామని చెప్పి దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా రాయిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాట అంటే ఏంటి మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38-42 వాక్యాల్లో చూసినట్లయితే అక్కడ దేవుని ఆలోచనలు, దేవుని మాటలు రాయబడ్డాయి. అపోస్తులైన పేతురు గారు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి అన్నాడు. మా మనసు మార్చుకోవాలి, బాప్తిస్మం పొందాలి, ఓకేనా, బల్లారాధనలో చేయివేయాలి, పరిశుద్ధాత్మ పొందాలి, అపోస్తుల బోధలో, అపోస్తుల సహవాసములో, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉన్నప్పుడు ఈ 7 అంశాలు దేవుని ఆలోచనలు, దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. వీటిని మనము అనుసరించినప్పుడు మన ఆత్మ పాతాళానికి పోకుండా దేవుడు కాపాడుతాడు. అది బ్రతకటం అంటే. కాబట్టి దేవుని మాట వింటే మనము మన ప్రాణము నరకానికి పోకుండా తప్పించబడి బ్రతుకుతామన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, మనమంతా కూడా ప్రభు మాట విని ఆయన నిత్యరాజ్యానికి అర్హులు కావాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించు.